కాపుదల దయచేయమంటూ యేసయ్య పరిశుద్ధమైన జీంగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఆరాధనకు సహాయకరంగా మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మొదటిగా 84వ కీర్తనను మనము ఒకరి తర్వాత ఒకరముగా ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. ఆ విధంగా మనము ఈ యొక్క కీర్తనను మనము చదువుదాం. 84వ కీర్తన. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడింది. అది సొమ్మసిల్లుతున్నది. దేవుని దర్శించాలని నా హృదయము, నా శరీరము ఆనందంతో కేకవేస్తున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవా, మా కేడమా, దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నమ్మకమైన ప్రభువా యేసయ్యా, నీ పాదాలకు వందనాలు. చదవబడినటువంటి యొక్క లేఖన భాగాలను మీరు దీవించి ఆశీర్వదించమని కోరుతూ ఉన్నాం. మేమందరము నిన్ను ఆరాధించుటకు, నీ బలలో చేవేటకు నాయనా మేము ప్రభు నాయన సిద్ధపడినట్లు నాయన యేసయ్య ప్రభువా, ఈ వాక్యము చేత బలముందునట్లు కృప చూపమని కోరుతూ ఉన్నాం. మీరే ఉండి మాట్లాడమని, పరిశుద్ధాత్మ శక్తి సహాయతను మీరు అందించమని కోరుతూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం తీసుకున్నటువంటి ఈ వాక్య భాగం 84వ కీర్తన, కోరహు కుమారుల కీర్తన. మరి ఈ యొక్క కీర్తనని మనం చూసినప్పుడు 11వ వచనంలో యథార్థముగా ప్రవర్తించువానికి ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థముగా ప్రవర్తించుట అనేటువంటి విషయంలో కొన్ని భాగాలను మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఎందుకంటే మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన బల ఎదుట మనం కూర్చొని ఉన్నప్పుడు, ఆయనను మనము ఆరాధించబోతూ ఉన్నప్పుడు, ఆయన పరిశుద్ధుడి కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని మరి పేతురు పత్రికలో మనము చదువుతాం. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, ఆయన యథార్థవంతుడు. ఆయన యథార్థవంతుడి కనుక మనము కూడా ఆయనను స్తుతించినప్పుడు, మనము కూడా ఆయనను కీర్తించినప్పుడు యథార్థమైనటువంటి హృదయముతోటి ఆయనను స్తుతించాలి. మనందరము స్తుతులు చెల్లిస్తున్నాం, మనందరము ఆరాధన చేస్తున్నాం, మనందరము ఒక కీర్తన పాడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. మంచిదే. కానీ హృదయము
యథార్థతతో ఉన్నటువంటి హృదయము కలిగి ఆరాధిస్తున్నామా లేదా అనే ఆలోచన మనకి కలిగి ఉండాలి. యథార్థమైనటువంటి ఆరాధనను దేవుడు లక్ష్య పెడతాడు. నీవు చేసేటువంటి ఆరాధన యథార్థమైనదా కాదా అనేటువంటి ఆలోచన మనము కలిగి ఉండాలి. యథార్థమైనటువంటి ఆరాధన లేనటువంటి పక్షంలో వేషధారణ యుక్తమైనటువంటి ఆరాధనను మనము చేస్తాం. వేషధారణ యుక్తమైనటువంటి ఆరాధన అనేటువంటిది మరి గత సంవత్సరాలుగా నెలలుగా మనం చేస్తూ వచ్చేటువంటి ఆరాధన మొక్కుబడిగా చేసేటువంటి ఆరాధనను తెలియజేస్తా ఉంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క బల ఎదుట చేరినటువంటి మనము ఆయన బలలో అంటే ఆయన యొక్క శరీరంలోను రక్తములోను పాల్గొనబోతూ ఉన్నటువంటి మనము యథార్థమైనటువంటి హృదయముతోటి ఆయనను ఆరాధించాలి. గంభీరమైనటువంటి ధ్వని లేకపోయినా, చింతతో కూడినటువంటి మనసు లేకపోయినా, నీ ఒక లోతైనటువంటి విషయాలు కలిగినటువంటి ఆరాధన చేయలేకపోయినా నీ హృదయం యథార్థమైనదా కాదా అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక ఆయనను ఆరాధించేటువంటి వారు ఇక్కడ మనం చూసినప్పుడు యథార్థముగా ప్రవర్తించువానికి ఆయన ఏ మేలును చేయక మానడు. కాబట్టి మనం ఆరాధనలో ఉన్నాము, కానీ మనం తీసుకున్నటువంటి విషయము మనము యథార్థముగా ప్రవర్తించువానికి లేదా యథార్థముగా ఆరాధించువానికి, యథార్థ పరునికి, క్రైస్తవ విశ్వాసులలో చేరినటువంటి మనకు యథార్థత చాలా చాలా అవసరం. యథార్థత అంటే ఉన్నది ఉన్నట్టుగా ప్రవర్తించటం. నాకున్న పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితిని అనుసరించి నేను ఆయనను ఆరాధిస్తాను, స్తుతిస్తాను, ఆయన నామాన్ని కొనియాడతాను. నాకేదైతే ఉన్నదో దానితో. పరిసయ్యుడు సుంకరి ఇద్దరు దేవుణ్ణి స్తుతించటానికి వచ్చారు. మరి ఆ పరిసయ్యుడు ఏం చేస్తా ఉన్నాడంటే తను చేసేటువంటి విషయాలన్నీ ప్రభువుకి చెప్తా ఉన్నాడు. నేను ఉపవాసం చేస్తాను, కానుకలు ఇస్తాను, నీ యొక్క ధర్మశాస్త్రాన్ని పాటిస్తాను అన్నీ చెప్తా ఉన్నాడు. అయితే యథార్థ పరుడు ఏం చెప్తా ఉన్నాడు? అయ్యా, ఆకాశం వైపు కన్నుల ఎదుటకైనా నేను యోగ్యుడను కాను. యథార్థత అనేటువంటి యథార్థమైనటువంటి మనస్సు ఏం చెప్తుందంటే నీలో ఉన్నటువంటి దీనత్వాన్ని బయలుపరుస్తా ఉంది. కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధించినప్పుడు, ఆయన నామాన్ని స్తుతించినప్పుడు యథార్థమైనటువంటి హృదయం అనేటువంటిది చాలా చాలా అవసరమని మనము గమనిస్తా ఉన్నాం. ఆది కాండంలో కయ్యూను హేబేలుకు జరిగినటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం. ఆది కాండము 4వ అధ్యాయము 2వ వచనం నుంచి తర్వాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. ఇక్కడ గొర్రెల కాపరి అయినందుకు దేవుడు అతని యొక్క బలిని గౌరవించాడా, లేదా అతని యొక్క బలిని మెచ్చుకున్నాడా, లేకపోతే కయ్యూను మరి తనకున్నటువంటి బలిని దేవుడు ఎందుకు లక్ష్య పెట్టలేకపోయాడు అనే విషయాన్ని మనం ఆలోచించేటప్పుడు చాలా సార్లు మనం పొరపడుతూ ఉంటాం. ఏంటంటే బలి అర్పించటానికి ఒకటే విధానం. బలి అర్పణలో ఏముండాలంటే రక్త ప్రోక్షణ జరగాలి. బలి అర్పణలో ఏం కనిపించాలి? రక్త ప్రోక్షణ కనిపించాలి. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు హేబేలు అర్పించినటువంటి బలిలో రక్త ప్రోక్షణ కనిపించింది, కానీ హేబేలు అర్పించినటువంటి బలిలో రక్త ప్రోక్షణ లేదు. ఈ రక్త ప్రోక్షణ అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు హేబేలు
మరి ఏం తెచ్చాడో వాక్యం నుంచి చూద్దాం. చూడండి. కొంతకాలమైన తరువాత కయ్యూను పంట పొలములో కొంత యెహోవాకు అర్పణముగా తెచ్చెను. పంట పొలములో కొంత యెహోవాకు అర్పణముగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలి చూరిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఈ రెండు విషయాల మధ్యలో చాలా తారతమ్యాలు మనం చెప్పవచ్చు. ఈ రెండు మాటలను అనుసరించి నేను రకరకాలైనటువంటి విషయాలను మీ ముందు పెట్టవచ్చు. కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది లేదా ఆలోచించాల్సినటువంటి విషయము ఒకే ఒక విషయము ఏంటంటే యథార్థమైన హృదయంతో బలి అర్పించుట, యథార్థత లేని హృదయంతో బలిని అర్పించుట. దేవునికి బలి అర్పించేటువంటి విషయంలో యథార్థత ఉన్నదా లేదా అది చాలా చాలా అవసరం. యథార్థత లేనటువంటి ప్రార్థన, యథార్థత లేని ఆరాధన, యథార్థత లేని బలి అర్పణ, యథార్థత లేని కృతజ్ఞత ఎందుకో పనికిరాదు, లేదా విలువ లేనటువంటిది అవుతుంది, ఉపయోగం లేనిది అవుతుంది అని మనం గమనించాలి. ప్రియులరా, దేవుని యొక్క బల ఎదుట చేరి ఉన్నాము. ఆయన బలలో మనం పాల్గొనబోతా ఉన్నాము. ఆయన శరీరాన్ని రక్తాన్ని మనం సేవించబోతా ఉన్నాము. లేదా ఆయన యొక్క శరీరంలోనికి రక్తంలోనికి మనము కూడా పాలిపంపులు పొందబోతున్నాము. ఆయన యొక్క బలలో చేరినటువంటి మనము దేవుని ఎడల యథార్థ పరులమా కాదా? ప్రియులరా, యథార్థ పరులము కాము అనుకుంటే ఏం చేయాలి? మీరు మనసులో యథార్థతను కోరుకోవాలి. ముందు యథార్థతను దయచేయమని కోరుకోవాలి. ఆ తర్వాత ఆరాధించి ప్రభు బలలో పాల్గొనాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు హేబేలు అర్పణను ప్రభువు అంగీకరించాడు, కానీ లక్ష్య పెట్టాడు. కానీ కయ్యూను అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. మరి బలి అర్పించినప్పుడు, రక్త ప్రోక్షణ జరిగినప్పుడు ఆయన ఆకాశము నుండి దానిని ఆగ్రాణించేటువంటి వారిగా మనం చూస్తా ఉన్నాం. రక్త ప్రోక్షణ అనేటువంటిది కయ్యూని యొక్క బలిలో లేదు. బలి అర్పించాలి అంటే రక్త ప్రోక్షణ జరగాలి. అది యథార్థతను తెలియజేస్తా ఉంది. అంటే రక్త ప్రోక్షణ జరిగేటువంటి బలిని కయ్యూను అర్పించలేదు. హేబేలు రక్త ప్రోక్షణ కలిగినటువంటి బలిని అర్పించాడనే విషయాన్ని మనము గమనించవలసిన వారిగా ఉంటా ఉన్నాం. మరి యొక్క సాదృశ్యాన్ని కూడా మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచనంలో నుంచి మనం చూద్దాం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఏమనుంది అక్కడ వాక్యంలో? ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. అంటే ఆ కాలంలో మనం గమనించినప్పుడు, ఏ కాలంలో? ఏలీ సేవ చేయించు ఉన్నటువంటి కాలంలో, ఏలీ యొక్క కుమారులు సేవ చేస్తూ ఉన్నటువంటి కాలంలో, ఏలీ యొక్క కుమారులు ఏం చేస్తున్నారో ఆ ముందు అధ్యాయం చదివితే మనకి క్లియర్ గా తెలుస్తుంది. యాజకుడైనటువంటి ఏలీ స్థూలకాయుడు అయ్యాడు. అంటే ఒళ్ళు బాగా వచ్చేసింది, కళ్ళు మందం అయిపోయినాయి,
ఆయనకు జరిగే విషయాలు కనిపించట్లేదు, మనసు మీద పడుకొని మాత్రము ఉన్నాడు. కొడుకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా ఆయన పని చేస్తున్నారు. కొడుకులు ఏం చేస్తున్నారు? ఏలీ చేసినటువంటి పని చేస్తున్నారు. కానీ ఏలీ చేసినట్టుగా చేయట్లా. ఏలీ ఎలా చేశాడు అలా చేయలా. నాన్న కళ్ళు మందగించుని, నాన్నకు మనం చేసే పనులే కనిపించవు అని వాళ్ళకు నచ్చినట్టు చేస్తూ వచ్చారు. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే దేవుని కోసం బలి అర్పించడానికి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే బలి అర్పించడానికి వచ్చారో వాళ్ళు బలి అర్పించడానికి కోడెను గాని మేకను గాని గొర్రెను గాని వాళ్ళు బలి అర్పించిన తర్వాత మనం వాక్యంలో చూసినప్పుడు ఆ బలి అర్పించడానికి ఏమేమి విషయాలన్నీ కాల్చబడాలో, అగ్నిలో దహించి వేయబడాలో వాటన్నిటిని దహించకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి నచ్చినటువంటి మాంసాన్ని తీసేసుకున్న తర్వాత అప్పుడు బలి అర్పిస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే అలా కాదు, మొత్తం మేము కాల్చిన తర్వాత అప్పుడు మీ భాగం మీరు తీసుకోండి అంటే అలా కుదరదు, మేము ముందుగానే మా భాగం మేము తీసుకున్న తర్వాతే బలి అర్పించాలి అంటున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బలి అర్పించిన తర్వాత ఆకాశములో నుండి దేవుడు ఏం చేయాలంటే దాన్ని ఆగ్రాణించాలి. ఆగ్రాణించాలి అంటే దాంట్లో ఏముండాలి? అది లేవు. ఆగ్రాణించకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? వాటిని తీసేసుకుని వీళ్ళు తింటున్నారు. మా భాగం ఇది, లేవీయులకు మాకు రావాల్సిన భాగం, యాజకులకు రావాల్సిన భాగం అని వీళ్ళు లాగేసుకొని ఆ ఏయో ఇంకా వీళ్ళు తినకుండా ఉండేటువంటి ఏయో ఉంటాయి కదా వాటిని దహన బలికి వాడుతున్నారు. అంతేకాదు వచ్చినటువంటి వాళ్ళతోటి అసభ్యంగా వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రవర్తిస్తూ ఉన్నారు. వచ్చిన స్త్రీలతోటి అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. నిలదీస్తే ఏమంటారు చెప్పండి? ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగానే చేస్తున్నాం. ఏంటి నిలదీస్తున్నావు? చెప్పిస్తా నేను అంటున్నారు. ఇంకా ఆ విధంగా చేస్తున్నారు. ఈ చేసే పరిస్థితి ఏడదాకా పోయిందంటే దేవుడు కూడా వీళ్ళని నేను తప్పించను అనే దగ్గర దాకా పోయిందన్నమాట. అర్థమైందా? కాబట్టి వాళ్ళ నాన్న ఏలీ చెప్తా వచ్చాడు, అయ్యా మీరు చేస్తున్న తప్పు, ఇలా చేయకూడదంటే వాడు వినలేదు. వాడు వినకుండా చేశాడు. దేవుడు ఏం చేశాడు? వాళ్ళు వినకూడదు. ఎందుకని? వాళ్ళకి నేను శాపం అనేటువంటిది వాళ్ళకి నేను పెట్టేశాను. వాళ్ళని నిర్మూలన చేయబోతున్నా కాబట్టి వాళ్ళు అలా చేయడానికి లేదు. ఇక్కడ వాక్యాన్ని మనం ఆరాధించడానికి మనం చేరాము కాబట్టి ఆ వాక్యానికి అనుగుణమైనటువంటి వాక్య భాగాన్ని మనం ఎంచుకున్నప్పుడు దేవుడు ఆగ్రాణించడానికి వీలైనటువంటి బలి ఇక్కడ కనిపించట్లేదు. అయితే సమూయేలుతోటి దేవుడు మాట్లాడిన తర్వాత సమూయేలు యాజకుడు అవుతూ ఉన్నటువంటి సమయంలో అదే అధ్యాయము చివరికి వద్దాం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము చివరి వచనాలకు వచ్చినప్పుడు సమూయేలు 19వ వచనం, పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలీలందరూ తెలుసుకునిరి. మరియు షిలోహులో మరలా యెహోవా ఏం చేస్తున్నాడు? దర్శనమిచ్చుచుండెను. కాబట్టి ఇక్కడ ఇంకా ఈ షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మొదట ప్రత్యక్షత పోయింది. మనం ఈ అధ్యాయం ప్రారంభంలో ఏం చూసాము? ప్రత్యక్షత లేదు, దేవుని యొక్క ప్రత్యక్షత కలగట్లేదు. అంటే బలి అర్పించినప్పుడు, యథార్థమైనటువంటి బలి అర్పించినప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత కనిపిస్తుంది. అంతకు ముందు కనిపించింది. నోవహు కూడా జలప్రళయం తర్వాత
ఆయన బలి అర్పించినప్పుడు ఆకాశంలో దేవుడు దాన్ని ఆగ్రహించి ఇక మీదట ఎప్పుడు నేను ఇలాంటి పరిస్థితి మనుషులకు రానియనని చెప్పేసి ఆయన చెప్పి ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఏలీ కుమారుడు చేసినటువంటి పని వలన దేవుని యొక్క ప్రత్యక్షత రాకుండా పోయింది. వాళ్ళు అర్పించినటువంటి బలుల వలన, వాళ్ళు అర్పించినటువంటి బలుల తీరు రీతిని బట్టి దేవుని యొక్క ప్రత్యక్షత కలుగటం అనేది తగ్గిపోయింది, అరుదుగా కలుగుతా ఉంది. ఇక్కడ మనం చూసినప్పుడు ఎప్పుడైతే సమూయేలు ప్రవక్తగా నియమించబడ్డాడో, దేవుని యొక్క వాక్కును ఖచ్చితంగా ఎలా చేస్తూ ఉన్నాడో, దేవుని యొక్క చిత్తాన్ని ఎలా నెరవేరుస్తూ ఉన్నాడో, దేవుడు మహిమపరచబడినట్లుగా బలి అర్పిస్తూ ఉన్నాడో, ఆ యథార్థత ఏం చేసిందో తెలుసా? ఆ యథార్థమైనటువంటి పరిస్థితి యెహోవా తన యొక్క వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమగునట్లు వచ్చెను. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఆయన బల్ల ఎదుట చేరి ఆయన నామాన్ని ఆరాధించబోతా ఉన్నాం, ఆయన నామాన్ని స్తుతించబోతా ఉన్నాం. ప్రియులరా, మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. నేను ఆరాధిస్తున్నాను సరే, కానీ యథార్థమైన హృదయమా కాదా? సరే, ఈ వారం నేను ఈ వాక్యం వింటున్నాను కదా, నా హృదయం యథార్థంగా అనిపించట్లేదు కదా, ఆరాధన చేయకుండా ఆగిపోదామా? ప్రభు బలలో పాల్గొనకుండా ఆగిపోదామా? ఒక్కసారి ప్రభు బలలో నువ్వు పాల్గొనకుండా ఆగిపోతే ఆ వచ్చే వారం కూడా నువ్వు పాల్గొనలేవు. అపవాది ఇప్పుడు నీ మనసులో ఒక చిన్న గుంట తవ్వాడు, ఆ గుంటలో నువ్వు పడ్డావు కాబట్టి ఆరాధన చేయకుండా ప్రభు బలలో పాల్గొనకుండా వెళ్తావు. వచ్చే వారానికి దాన్ని ఏం చేస్తాడంటే పెద్ద గుంట చేస్తాడు. ఏం చేస్తాడు? పెద్ద గుంట చేస్తాడు. ఈసారి నువ్వు ఆరాధన కాదు కదా, ప్రార్థనలో కూడా కాసేపు కూడా ఉండలేకపోతావు. అటు వచ్చే వారం ఇంకా చిన్నగా అపవాది నిన్నేం చేస్తాడంటే ప్రభువుకి దూరం చేసేస్తాడు. ఇక నువ్వు ఆరాధించకుండా చేస్తాడు, స్తుతులు చెల్లించకుండా చేస్తాడు, ప్రభు బలలో పాల్గొనకుండా చేస్తాడు. కాబట్టి నేను చేసేటువంటి పరిస్థితి బాగోలేదని, లేకపోతే నా హృదయం యథార్థంగా లేదని నీ మనస్సుకి నీకు అనిపిస్తే ఏం చేయాలి చెప్పండి? మొదట పైకి ఆరాధించకుండా మనసులో ప్రార్థన చేసుకోవాలి, ఒప్పుకోవాలి, ప్రభువా నా జీవితం యథార్థంగానే లేదు, కానీ యథార్థంగా లేదు అని చెప్పేసి నేను నిన్ను ఆరాధించకుండా నీ బలలో చేయవేయకుండా అయితే వెళ్ళను. యథార్థమైనటువంటి హృదయాన్ని నాకు దయచేయండి అని ప్రార్థన చేసుకోవాలి. మనసులో ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకున్న తర్వాత అప్పుడేం చేయాలి? అప్పుడు నీ మనసులో నువ్వు శాంతిని, సమాధానాన్ని పొందుకుంటావు. పొందుకున్న తర్వాత అందులో నేను శాంతి సమాధానాన్ని పొందుకుంటావు. పొందుకున్న వెంటనే ఏం చేయాలి? మీరు ప్రభువా నన్ను క్షమించండి, నాకు యథార్థమైన మనసు దయచేయండి. మనం ఎక్కడి నుంచి చూద్దామంటే రైట్ 21వ వచనం నుంచి చూద్దాం. చూడండి, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా
జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనా పలుకకపోయేది. అప్పుడు ఏలియా, యెహోవా ప్రవక్తలైన వారిలో నేను ఒకడినే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లని ఇవ్వుడి. వారు వాటితో ఒకదాన్ని కోరుకొని దాని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద దహించవలెను. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచుదును. తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయదు. ఇక్కడ యెహోవా నామమును బట్టి నేను ప్రార్థన చేస్తా. నేను ఒక్కనే ఉన్నా ఇటువైపు. అటువైపు మీరు ఎంతమంది ఉన్నారు? 450 మంది ఉన్నారు. మీ యొక్క ప్రవక్తలు, మీ దేవతను అనుసరించే ప్రవక్తలు. ఈ 450 మంది మీరు అగ్ని వేయకుండా దాన్ని దహించాలి. మీ దేవత కనుక గొప్పదైతే, మీరు నమ్మే విశ్వాసం గొప్పదైతే అలా చెయ్యాలి అని చెప్పేసి చెప్పాడు అనమాట. అలా మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకుని సిద్ధము చేసి మీ దేవత పేరును పెట్టి ప్రార్థన చేయడి, అయితే మీరు అగ్ని ఏమీ క్రింద వేయొద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసి గాని ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చి వాడెవడను లేకపోగా వారు తాము చేసిన బలిపీఠం వద్ద గంతులు వేయ మొదలు పెట్టిరి. మధ్యాహ్నం కాగా ఏలియా మీ దేవుడు వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయడి. వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరమున ఉన్నాడేమో, ప్రయాణంలో ఉన్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో గాని మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చు వాడెవడను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయాను. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చి అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బలిపీఠమును ఏం చేశాడు? కింద పడద్రోయబడినటువంటి బలిపీఠమును ఏం చేశాడు? బాగు చేసి. బలిపీఠమును బాగు చేయుట అనేటువంటిది మనము అర్పింపవలసినటువంటి ఆరాధనా క్రమాన్ని బాగు చేసుకునేటువంటి పరిస్థితిని తెలియజేస్తాము. ఆరాధనని బాగు చేయడం ఏంటి అంటే మనం అర్పించేటువంటి ఆరాధన, ప్రభుని స్తుతించేటువంటి స్తుతి, ఆయన నామాన్ని ఎలా ఆరాధిస్తూ ఉన్నాం. పడద్రోయబడిన ఎప్పుడో ఒక ఆరాధన ప్రాక్టీస్ చేసుకున్నా, ఎప్పుడు ఎవరు ఆరాధన చేయమన్నా నా మనసులో ఏముంటది? అదే పాట, అదే మాట, అయ్యే వస్తా ఉంటాయి. లాస్ట్ లో మాత్రం ఇది చేస్తున్నాము కనుక ఆరాధిస్తున్నాను, ఇది కూడా అదే వచ్చింది. కాబట్టి ఇదంతా కూడా పడద్రోయబడినటువంటి స్థితిని మనకి తెలియజేస్తా ఉంది. దాన్ని ఏం చేశాడు? బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలీయులగునవి వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలను పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కర్రల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసము మీద కట్టెల మీద పోయుడని చెప్పాను. శాస్త్రం పనిచేసిద్దని ఇలా చేశాడు. ఏముంది? రాళ్ళు రాసుకుంటే నిప్పు రాదా? అప్పుడప్పుడు మీరు అడవులు ఎట్ట తగలబడుతున్నాయో తెలియదా? అడవులు ఎట్ట తగలబడుతున్నాయి? ఎవడన్నా వెళ్ళి నిప్పు పెడుతున్నాడా? కొయ్య రాసుకుంటే ఏమొస్తుంది? నిప్పు వచ్చింది. అట్ట కూడా తగలబట్టడానికి అవకాశం ఉంది కదా అని వాళ్ళు అనకుండా
ఏం చేస్తున్నాడు? నీళ్లు పోయిన దాని మీద నీళ్లు పోస్తే అప్పుడు రాసుకున్నా కానీ మంట వచ్చిందమ్మా? రాదు కదా. అది అయిన తర్వాత రెండవ మారు ఆ ప్రకారమే చేయడని మరలా చెప్పగా వారు రెండవ మారును అలాగే చేసి మూడవ మారును చేయగా వారు మూడవ మారు చేయడనగా వారు మూడవ మారును చేసేటప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లిపారాను. అంటే ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి అన్ని పుల్లుగా నీళ్ళలో నానిపోయి తడిసిపోయిన పరిస్థితిలో ఉందన్నమాట. అస్తమయము నైవేద్యము అర్పించే సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీల దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవా అయిన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టునకు తిరగచేయుదువనియు ఈ జనములకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకంలో ఉన్న నీళ్లను ఆరిపోజేసెను. అందరు జనులందరూ దాన్ని చూసి సాగిలపడి, ఈ మాట మీరు కూడా చెప్పాలి, సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ప్రియులరా, మనము మన యొక్క ఆరాధనా క్రమాన్ని క్రమపరుచుకోవాలి. మనము ఆరాధించేటువంటి ఆరాధన యథార్థమైన ఆరాధన అయి ఉండాలి. వేషధారణ యుక్తమైన ఆరాధన మనం చేయకూడదు. ఎప్పుడో ఒక ఆరాధన నేర్చుకున్నటువంటి దాన్ని చేయకూడదు. వాక్యం విన్న తర్వాత, వాక్యం విన్నప్పుడు దేవుడు మీ మనసులో పుట్టించినటువంటి ఆలోచనలను అనుసరిస్తూ, దేవుడు శిలువలో చేసినటువంటి త్యాగాన్ని ఆలోచిస్తూ, ప్రభువా, ఘోర పాపినైనటువంటి నన్ను, దీనుడనైనటువంటి నన్ను, పాపములోనే జీవించేటువంటి నన్ను ప్రభువా నీవు ఎన్నుకున్నావు. నిజముగా నేనైతే ప్రభువా నా పాపంతో నేను పరిశీలన చేసుకుంటే నేను చేసిన పాపాలను బట్టి నేను ఇక్కడ కూర్చోవడానికి అర్హున్నా, నేను ఇక్కడ కూర్చోవడానికి అర్హురాలినా, నా యొక్క జీవితాన్ని నేను పరిశీలనగా చూసుకుంటే నేను రక్షింపబడుటకు యోగ్యుడనా, నీ రక్తము చేత కడుగబడుటకు యోగ్యుడనా కానా అని ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని ప్రభువా నా పాపాలు క్షమించినందుకు వందనాలు, నా పాపాలు క్షమించమని చెప్పు. ఇక్కడ దేవుడు ఆల్రెడీ క్షమించాడు, నీకు రక్షణ దయచేశాడు, నీటి మూలంగా నువ్వు బాప్తిసం పొందావు, సంఘంలో చేర్చబడ్డావు. అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క బలలో నువ్వు చేర్చబడ్డావు. చేర్చబడినటువంటి నీవు ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభు వారు కూడా మరి ఆయన ఒక రొట్టెని తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. కాబట్టి మనం కూడా ఆయన యొక్క శరీరంలో రక్తంలో పాల్గొనక మునుపు మనం ఏం చేయబోతా ఉన్నామంటే ఆయన యొక్క నామాన్ని స్తుతిస్తా ఉన్నాం. దీనుడనైనటువంటి నాయడల కృప చూపినందుకు వందనాలు, నా కొరకు శిలువలో మరణించినందుకు వందనాలు, నాకు నిత్య జీవం దయచేసినందుకు వందనాలు, నా పాపాల నిమిత్తం, నేను చేసిన అపరాధాల నిమిత్తం సిలువ వేయబడ్డావు ప్రభువా, తలకు ముండ్ల కిరీటం పెట్టబడింది ప్రభువా, నేను చేసినటువంటి పాపం వలన నీ చేతులకు కాళ్లకు మేకులు కొట్టబడ్డాయి. నీవు సిలువలో మరణించిన ద్వారా మాత్రమే నేను రక్షింపబడ్డాను. నా కొరకు సిలువలో మరణించినందుకు వందనాలు ప్రభువా, నీవిచ్చిన రక్షణకై వేలాదిగా వందనాలు ప్రభువా అని ఆరాధించి స్తుతించి ఆ మీదట మనము క్రీస్తు ప్రభు వారి యొక్క బలలో పాల్గొనవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మన యొక్క వెనుకల్లో ఈ ఉదయ కాలమందు దేవుని యొక్క బల ఎదుట మనను ఆశీర్వదించి దీవించును గాక. మన అదిగో నా ప్రభా తండ్రి, నాన్న పడిపోయిన బలిపీఠం వల్లే ప్రభా తండ్రి, పాడైన తండ్రి నా బలిపీఠం వల్లే ప్రభా తండ్రి, నాన్న హృదయం ప్రభా తండ్రి ఎంత ఉన్నప్పుడు ప్రభావ అయ్యా నా తండ్రి, నాన్న ఏరియా ప్రభావ వచ్చినైనా బలిపీఠం నాయన బాగు చేసినాడు. అయ్యా నా తండ్రి, నాన్న మీరు నా ప్రభావ నన్ను లేకున్న తండ్రి, నన్ను బాగు చేసిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను.
తండ్రి అని పిలవటానికి కూడా అర్హత లేదు ప్రభా తండ్రి నాన్న ఈ లోకంలో నా తండ్రి నాన్న జీవిస్తున్నానంటే తండ్రి కేవలం